మీకు దొరకదు. ఎందుకంటే నేను దాచేశాను. పెట్టకుండా డైరెక్ట్ గా ఇంట్లోకి రావడమేనా? నేరుగా గదిలోకి వచ్చి చూస్తున్నారు ఏంటండి? ఏంటిదంతా? మంజు, వచ్చావా? మంజు, చూసావా? చూడమ్మా, వీళ్ళు గదిలోకి వచ్చి చెక్ చేస్తున్నారు. ఏంటండి, అయినా మీరు అక్కడ ఫంక్షన్ పెట్టుకుని ఇక్కడికి రావడం ఏంటి? అంటే మీరు నన్ను ఇంకా నమ్మట్లేదా? ఇందాక ఆ విషయంలో ఏదో పొరపాటున బాండ్ పేపర్స్ మారాయని చెప్తున్నాను కదండి. మనిషి మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? నేను లేనప్పుడు మా ఇంటికి వస్తే మా ఓనర్తో ప్రాబ్లం అవుతుందని మీకు చెప్పాను కదా. ఇంకెప్పుడు నేను లేనప్పుడు మా ఇంటికి రావద్దండి. ఇంకెప్పుడు రామ్లే గాని, ఇంతకు ముందు వచ్చినప్పుడు మేము ఆ గదిలో ఒక ఫోటో చూసాం. ఇప్పుడు అది లేదు. ఏమైంది? అదా, తీసేసాం. అది మాకు కావలసిన వాళ్ళ ఫోటో అని చెప్పాను కదా, అందుకే దాన్ని తీసేసాం. అది మీకు బాగా కావాల్సిన వాళ్ళ ఫోటో అని చెప్పావు, తీసేయడం ఏంది? కావలసిన వారిది, బాగా కావలసిన వారిది. అవును, అనాథాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ ఒక వార్డెన్ ఉండేవాడు. వాడి ఫోటోనే అది. వాడొక పెద్ద రాక్షసుడు, మమ్మల్ని చాలా బాధలు పెట్టాడు. మరి అట్టప్పుడు వాడి ఫోటో ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? అది ఎంతైనా అనాథలమైన మాకు నీడనిచ్చి అన్నం పెట్టినోడు కదా బాబు. నేనే అతని ఫోటో తీసుకొచ్చి ఇంట్లో తగిలించాను. కానీ ఆ ఫోటో చూసినప్పుడల్లా ఇది పిచ్చిదైపోతుంది. అందుకే మొన్ననే ఆ ఫోటో ముక్కలు చేసి బయటపడేశాను. ఖచ్చితంగా వీళ్ళు అబద్ధమే చెప్తున్నారు. అసలు ఆ ఫోటో ఏం చేసుంటారు? ఇంట్లో ఉంటే కనిపించుండాలిగా. తలుపు తీయడానికి ఎంతసేపా? పూజ చేస్తున్నానమ్మా. దండం పెట్టుకోకుండా మధ్యలో రాలేంగా. ఏమండి, ఇంతకుముందే స్నానం చేసి పూజ చేసుకొని వస్తున్నానన్నారు. మరి దేవుడి దగ్గర దీపం వెలగట్లేదేంది? దీపమా? అదే అదే, సరిగ్గా దీపం వెలిగించిపోతున్నాను. అప్పుడే మీరు తలుపు తట్టారు. అందుకే అది అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది. పూజ మధ్యలో వదిలేసి ఎట్టా వస్తామని చెప్పినారు కదా మీరు. అదే బాబు, దీపం వెలిగిస్తే పూజ మధ్యలో రాలేం కదా, అందుకే దండం పెట్టుకుని వచ్చేసాను బాబు. మీరు పోయాక నేను వెళ్ళి దీపం పెట్టుకుంటాను. సరే, మా వల్ల మీకు ఇబ్బంది కలిగినట్టుంది. మేము ఇంకా బయలుదేరుతాం. పాపా దా పోదాం. ఆంటీ, మంజు బాగుండాలని బాగా చేయండి.
దేవుడికి పూజ. ఆ హ్మ్? తల్లి కూతుళ్ళిద్దరూ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మనం వెళ్ళేలోపే ఆ ఫోటోని భలే మాయం చేశారు. ఏం చేస్తాం పాపా, ఏదైనా సాక్ష్యం దొరికినదంటే మాట్లాడొచ్చును. ఆ పాప చూస్తే చాలా ముద్దురు మాదిరి ఉండదు, ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్త పడతా ఉండదు. ఎన్ని రోజులు తప్పించుకుంటుంది? మనకు వాళ్ళ మీద అనుమానం వచ్చిందని అర్థమైపోయింది కాబట్టి వాళ్ళిప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటారు. అందుకే మనం కొన్ని రోజులు సైలెంట్గా ఉండిపోదాం. మనం పట్టించుకోకుండా ఉన్నప్పుడు తనకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే తప్పు చేయిస్తుంది. ఆ తప్పే మనకి సాక్ష్యం చూపిస్తుంది. ఏమైనా నువ్వు బాగా తెలివైందాను పాపా. హా, నా తెలివి గురించి నువ్వే సర్టిఫికెట్ ఇవ్వాలి మరి. ఏమో పోబ్బా, నిన్ను పొగిండా కూడా తప్పుగా అనిపిస్తూ ఉండదు నీకు. ముందు పద. సరే పోదాం పద. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, కానీ అదే కొంచెం లేట్ అయి ఉంటే అమ్మో, వాళ్ళని చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. వాళ్ళని చూసి భయపడ్డం కాదమ్మా, అసలు వాళ్ళు మనల్ని చూడాలంటేనే భయపడేలా చేయాలి. ఏం చేస్తావే? ఎక్కడా ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకూడదు. ఏం జరిగిందనేది వాడికి కూడా తెలియకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం.